ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అనేక రకాలైనటువంటి విషయాల కన్నా అసత్యాలు, అబద్ధాలు చర్చించడం, ప్రజలకి ఏదో ఒక సందేశం పంపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దానిలో అనేక రకాలైనటువంటి విధానాలు మాట్లాడారు. లిక్కర్ పాలసీని గురించి మాట్లాడారు, రకరకాలైనటువంటివి అన్ని గురించి మాట్లాడారు. వాటన్నిటి మీద కూడా నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం జరిగింది. అయితే అసెంబ్లీలో జరిగినటువంటి దానిలో ఒక విషయం ఏంటంటే, అన్ని పాములు ఆడితే ఏలికి పాము కూడా ఆడింది అన్నట్టుగా మన ఏలికి పాము సోమిరెడ్డి కూడా అసెంబ్లీలో 2-3 విషయాల మీద మాట్లాడడం జరిగింది. ఆయన పాపం లిక్కర్ పాలసీ మీద మాట్లాడాడు. లిక్కర్ పాలసీ మీద మాట్లాడితే ఉపన్యాసంలో ఏమి పెద్ద పసలేదు, కానీ బ్రాండ్లు మాత్రం అనర్గళంగా చెప్పాడు. చంద్రబాబు కూడా ఆశ్చర్యపోయాడు. అమ్మ కూడా ఇంత ఉందా ఈ పిల్లవాడి దగ్గర, ఇంత సబ్జెక్ట్ ఉందా అని పేర్లు ఏదో చెప్పాడు. మ్యాన్షన్ హౌస్, ఓటీ, కింగ్ ఫిషర్ బీర్ ఇలాంటివన్నీ లేకుండా చేశారని చెప్పాడు. పాపం శ్రీనివాస మహల్లో ఒక తెలిసినప్పటి నుంచి చిల్లరగా తిరగతా ముందు కింద అలవాటు పడ్డాడు కాబట్టి బ్రాండ్లు గిండి బ్రహ్మాండంగా అనర్గళంగా చెప్పగలిగాడు అని ఇతని గ్రంథ సాంగుడు అనేటువంటి విషయం ఇంకా పూర్తిగా కూడా తెలిసినట్లే చంద్రబాబు. పూర్తిగా ఇతనన్నీ కూడా తెలిస్తే చంద్రబాబు ఇంకా ఆశ్చర్యానికి లోనేటువంటి పరిస్థితి ఉంటుంది. దాంట్లో మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ బ్రాండ్లు అన్నింటి మీద ఈ విధంగా జరిగింది, విచారణ చేయించాలి వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో అని నా పేరు కూడా చెప్పాడు. నేను చంద్రమోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. చంద్రమోహన్ రెడ్డికి నీతి జాతి ఉంటే, నేను మరలా చెప్తున్నా, నీతిమంతుడు లేదు, జాతి లేదు, నీతి జాతి ఉంటే నువ్వు అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో అవి నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత విచారణ చేసి నువ్వు రుజువు చేయి అని చెప్పి సవాల్ విసురుతున్నా. నీకు చేతనైతే, చేత కాలేదంటే చేతులు ముడుచుకొని కూర్చో, నేను వాగాను వెళ్ళిపోయానని మాట్లాడు. నీకు చేత అయితే ఈరోజు నువ్వు ఎస్ఎన్జే డిస్టిలరీస్ గురించి మాట్లాడావు. ఎస్ఎన్జే డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడా? ఎస్ఎన్జే డిస్టిలరీస్ ఎప్పుడు ఓపెన్ అయింది? మీ హయాంలో ఓపెన్ అయిందా, ఎవరి హయాంలో ఓపెన్ అయింది? ఎందుకని నువ్వు ఒక మాట చెప్పు, ఓపెన్ చేశాడని తమరిని పిలిచారు. తమరు పోయిన వెంటనే మొదలుపెట్టారు బేరసారాలు ఆడ వాళ్ళ దగ్గర. అందుకని వాళ్ళు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నన్ను పిలిచారు, ఎమ్మెల్యేగా గౌరవించి. నువ్వు మంత్రిగా ఉన్నా నేను ఎమ్మెల్యేగా ఉన్నాను కాబట్టి నన్ను పిలిచారు, అంతే తప్ప దాన్ని ఆయనే ప్రారంభించాడంటే, నీ ప్రభుత్వంలో నేను ప్రారంభించానంటే నువ్వు సిగ్గుపడాలనా, గర్వపడాలనా? కాబట్టి అది ఏ హయాంలో వచ్చింది అనేది కూడా తెలియకుండా నీకు మతి మరిపోయిపోయా, చెవుల్లో మిషన్ పెట్టుకున్నా కూడా వినపడకపోయా, ఎవరన్నా చెప్పినా కూడా చెవుడు ఉండా, తలకాయ పని చేయకపోయా. కాబట్టి నువ్వు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. నేను అందుకే చెప్పేది, దాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు, దానికి ఎవరు లైసెన్స్ మంజూరు చేశారు, ఎవరి హయాంలో ప్రారంభమైన అన్ని యూనిట్లు ఒకసారి కనుక్కో. 1. 2, మా పాత్ర ఏదన్నా ఉందా అనేటువంటి దాని మీద పాపం ఈడీ విచారణ రకరకాలైనటువంటి చెప్పారు. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నా మీరు ఏదైనా చేయించుకో. ఎందుకంటే సిబిఐ విచారణ జరుగుతుందని చెప్పా. సిబిఐ విచారణ నా మీద జరిగితే కోర్టు కేసులో ఫైల్ మాయమైనప్పుడు నేను దాన్ని ఆహ్వానిస్తున్నానని చెప్పా. మీ చంద్రబాబు లాగా సిబిఐ ఎంక్వైరీ అంటే ప్యాంటు తడుపుకొని బయటకు పరిగెత్తలే. నేను కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోలే. నేను ఆ రోజే సమావేశం పెట్టి సిబిఐ ఎంక్వైరీకి పిలిస్తే సిబిఐ ఎంక్వైరీ వేయమంటారా అని అడిగితే చీఫ్ జస్టిస్ వేయండి, మాకు అభ్యంతరం లేదు అని మా అడ్వకేట్ ద్వారా అఫిడవిట్ వేయించా. కాబట్టి ఆ రోజు నువ్వే చెప్పావు, పాపం శిక్ష కూడా నువ్వే వేసేసావు. ఏదో ఉపాహార శిక్ష, అపహారంలోనో కేసులోనో ఇన్ని సంవత్సరాలు వేసేసారు, ఇది చాలా పెద్ద నేరమో అని నన్ను సిబిఐ ఏం చేసింది, విచారణ చేసి నా పాత్ర లేదని నిర్ధారించింది. నీ నోరు మూతపడిపోయింది. అదేవిధంగా ఈ రోజు కూడా మరలా చెప్తున్నా, నువ్వు ఊరికే మాట్లాడి బురదలు వెళ్ళిపోదామని కాదు. నీకు ధైర్యం ఉంటే, నీతి నిజాయితీ ఉంటే దాని మీద విచారణ జరిపించి, ఇదిగో ఇది ఈ పాత్ర అని చెప్పని ఈడీ చేత చేయిస్తావా, సిబిఐ చేత చేయిస్తావా, సిబిసిఐడి చేత చేయిస్తావా, ఎవరి చేతన నీకు ఇష్టం వచ్చినటువంటి ఏజెన్సీ చేత చేయించుకొని చెప్పు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం అంటే మీ నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఏది రాయమంటే అది రాసి ఇరికిచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను కోరుకునేది, దాని మీద నువ్వు ఈడీ కానీ సిబిఐ కానీ ఏదైనా కేంద్ర ప్రభుత్వ సంస్థ చేత నీకు ఇష్టం వచ్చినటువంటి దాని చేత దర్యాప్తు చేయించినా ఏమి ఇబ్బంది లేదు, భయం లేదు.
ఎందుకంటే నీలాంటి అవినీతి పరులు భయపడాల్సిందే తప్ప నాకేముంది భయము. ఒకటి. రెండవది, కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడాడు. నువ్వు మొన్నటిదాకా నోటితో ఏం మాట్లాడావు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గోవర్ధన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఇది ఇబ్బందులు పాలైంది అన్నావు. ఈ రోజు నేను నీకు చెప్తున్నా, నువ్వు ఇప్పుడు మాట మార్చి కంటైనర్ టెర్మినల్ అట్టయిటాను కాదు, ఏమి పొరపాట్లు జరిగాయి మా ప్రభుత్వంలో దాని మీద విచారణ చేయించి నిగ్గు తెలుసు. ఈరోజు కంటైనర్ టెర్మినల్ నువ్వు ఏ విధంగా నిలబడడానికి చర్యలు తీసుకుంటున్నావు చెప్పు. అసెంబ్లీలో నేను ఆ సుదీర్ఘంగా ఉపన్యాసం ఇచ్చేసాను అయిపోయిందని కాదు, నువ్వు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చావు. లేదు, మా టైంలో వెజల్ అప్పుడప్పుడు వస్తుంది, ఫ్రీక్వెన్సీ తగ్గింది, ఇప్పుడు అసలు వెజలే రావడం లేదంటున్నారు. నువ్వు పోరాట యోధుడివి కదా. నీలాంటి పోరాట యోధుడిని ఈ నెల్లూరు జిల్లా, ఆంధ్ర రాష్ట్రం, ఈ గడ్డ మీద నీలాంటి వాడు జన్మనివ్వడం అనేటువంటిది నెల్లూరు జిల్లా చేసుకున్న పుణ్యం, నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకునేటువంటి పుణ్యం కదా. అంత పోరాటం కలిగినటువంటి వాడి ఒంటి మీద పలం కండలేకపోయినా పోరాటాల్లో నువ్వు తిరుగులేనటువంటి యోధుడివి కదా నువ్వు. కాబట్టి కండతో సమానం లేదు, గుండె బలం ఉండేటువంటి పోరాట యోధుడిని అని చెప్పి మాట్లాడేటువంటి నువ్వు, పొలం కండలేకపోయినా ఒళ్ళంతా గుండె ఉంది నాకు అని చెప్పి ముందుకు వెళ్ళేటువంటి నువ్వు, ఈరోజు పోరాట యోధుడిగా పేరు కాంచినటువంటి నువ్వు ఈరోజు వెనకడి వేయకుండా కంటైనర్ టెర్మినల్లో కూడా నీ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందనేటువంటిది నా సూచన. అంతే. ఈరోజు పోటుకు పోయాడు, వాళ్ళు ఏం క్యాష్ కొట్టినట్లే, అందుకని పాపం రిపీటెడ్గా మళ్ళీ మన కూడా పోయాడు, మళ్ళీ కూడా అసెంబ్లీలో మాట్లాడాడు. కాబట్టి వాళ్ళు ఆ క్యాష్ డీల్ ఫైనలైజ్ అయినంత వరకు మాట్లాడతారు, అది అయిపోయిందంటే నువ్వు మూతపడిపోద్ది, ఇంకా మళ్ళీ దాని గురించి మాట్లాడు. పోరాటం ఆడవరకే. ఈ గుండె, ఆ కండ పోరాటం ఎంతవరకు చేయగలదంటే క్యాష్ కొట్టేంత వరకు చేస్తారు. క్యాష్ పడిపోయిందిరా అంటే ఇంకా ఆ గుండెకి ఎక్కడ లేనటువంటి విశ్రాంతి దొరకద్ది, ఆ కండలు రిలాక్స్ అయిపోతాయి. కాబట్టి ఇంకా పోరాటం ఉండదు. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా తయారైనాడంటే, సర్వేపల్లి నియోజకవర్గంలో నేను 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉన్నా, మంత్రిగా ఉన్నా. ఏ రోజైనా ఒక కంపెనీ మీద దౌర్జన్యం జరిగినటువంటి సంఘటనలు ఎప్పుడన్నా నెల్లూరు జిల్లాలో ఎవరైనా విన్నారా? జరిగాయా? మొన్న కోడూరు దగ్గర ఉన్నటువంటి సిపి అక్వాకు సంబంధించి వెళ్ళేటువంటి పైపు లైన్, నీళ్ల పైపు లైన్ని పగలగొట్టించావు. నిన్న వాటర్ బేస్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు బస్సులో పోతుంటే ఆ బస్సును ఆపించి దించి వాళ్ళ మీద ఎందుకు ఆపామని చెప్పి అడిగినటువంటి దానికి ఆ కంపెనీ ఉద్యోగి మీద దాడి చేస్తే అతను అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే, మీరు బయటికి చెబితే ఆ కంపెనీని నేను మూసేయించేస్తానని చెప్పి మీరు వాళ్ళకు వార్నింగ్ ఇస్తే పాపం వాళ్ళు లోపల కుమిలిపోతా బయట కంప్లైంట్ ఇస్తే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ కంపెనీ పెట్టాం, మూసుకుంటే నాశనం అయిపోతాం, కాబట్టి ఏదో ఒక విధంగా కాంప్రమైజ్ కావాలని చెప్పి ఈరోజు పాపం వాళ్ళు బయట మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేశారు. ఇటువంటి పోకడా దౌర్జన్యాలు ఏనాడైనా సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగాయా? చంద్రబాబు నాయుడు నేను అడుగుతున్నా, నువ్వు ఈ 2 సంఘటనలు అంటే కంపెనీలు ఎలా వస్తాయి? నువ్వు ఇంతకుముందు చెప్పేవాడు వాళ్ళు బారిపోయారు, వీళ్ళు బారిపోయారని. ఈ రోజు నేను అడుగుతున్నా, నీకు చిత్తశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడికి చిత్తశుద్ధి ఉంటే, మీ సోమిరెడ్డి కొడుకు యమకొట్టుడు కొట్టి కంపెనీల మీదనే దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి సోమిరెడ్డి కొడుకు మీద, సోమిరెడ్డి మీద విచారణ జరిపించి ఎవరు బిళ్ళా జరిగింది వాస్తవాలు కాదనేటువంటి దానికి నెల్లూరు ఎస్పీకి ఒక ఫోన్ చేస్తే, ఏమయ్యా వాళ్ళ మీద దాడి జరిగిందా, దేనికి దాడి జరిగింది, సిద్ధాంతపరంగా దాడి చేశారా, లేకపోతే మీకు పనులు ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదని దాడి చేశారని అడిగితే వాళ్ళు వెంటనే విచారణ జరుపుకొని చెప్తారు. నీకు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ సర్వేపల్లి నియోజకవర్గంలో, నెల్లూరు జిల్లాలో అనేటువంటిది అర్థమవుతుంది.